thank you, Jesus, for your wonderful melting presence. మమ్మలను కరిగింపచేసే నీ అద్భుతమైన ప్రసన్నత కొరకై వందనాలు. Thank you, Lord, for your love. నీ ప్రేమకై వందనాలు. Lord, nobody can love us as you love us, Lord. నీవు ప్రేమించిన రీతిగా మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేరు. Lord, we cannot forget your love in our lives. మా జీవితంలో నీ ప్రేమను మేము ఎన్నడూ మరచిపోలేము. When everybody rejected us, ప్రభువా మమ్మల్ని తిరస్కరించినప్పుడు, when everybody despised us, అందరూ మమ్మల్ని కృంగదీసినప్పుడు, when everybody put us down, మమ్మల్ని అందరూ తొక్కివేసినప్పుడు, your love only lifted us up, Lord. నీ ఒక్క ప్రేమ మాత్రమే మమ్మల్ని పైకెత్తిందయ్యా. Your love only accepted us, Lord. నీ ప్రేమ మాత్రమే మమ్మల్ని అంగీకరించిందయ్యా. It's not because we are holy, మేము పరిశుద్ధులమని కాదు, it's not because we are perfect, మేము పరిపూర్ణులమని కాదు, with all our infirmities, మా బలహీనతలన్నిటి నడుమ, with all our weaknesses, మా యొక్క ప్రతి లోపములో కూడా, with all our failures, మా ప్రతి ఓటమి మధ్యలో you loved us with an everlasting unconditional love. సరిహద్దులు లేని శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. Oh, please, my dear brothers and sisters, open your mouth and say, Jesus. నా ప్రియ సోదరి సహోదరులారా, యేసయ్యా అని కేకవేయండి. Jesus, we love you. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. Oh, Jesus, we love you so much. యేసయ్యా నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. Oh, Jesus, we thank you for your love. యేసయ్యా నీ ప్రేమకై వందనాలు. We thank you for your unconditional love. నీ సరిహద్దులు లేని ప్రేమకై వందనాలు. Oh, thank you, Jesus. వందనాలయ్యా. Lord, today ఈ రోజు ప్రభువా speak to us, Lord. మాతో మాట్లాడండి అయ్యా. We want to know your heart cry. నీ హృదయ వేదన స్వరము వినాలని We want to know your heart. నీ హృదయమును తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నా. Lord, we want to know your heart. నీ హృదయమును ఎరగాలని కోరుతున్నా. We open our heart. మా ఆలోచన తెరవండి. We open our spirit. మా ఆత్మను తెరవండి. We open our spirit. మా ఆత్మను మేము తెరుస్తూ ఉన్నాం. Lord, we open ourselves. మమ్మల్ని మేము నీ కొరకు తెరుస్తూ ఉన్నాం. You take complete control. మమ్మల్ని సంపూర్ణంగా స్వాధీనపరచుకోండి. Lord, let us be rooted and grounded in your love. నీ ప్రేమలో వేరుపారి స్థిరపడినట్లు చేయండి. Lord, let all our my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడు, let them come into the knowledge of your love. నీ ప్రేమ జ్ఞానములోనికి వచ్చినట్లు సహాయం చేయండి. We surrender, we give hand over this day into your hands. తండ్రి, ఈ సమయమును సమస్తమును నీ హస్తాలకు Take సమర్పిస్తున్నాను. complete control. సమస్తమును స్వాధీనమందు In ఉంచుకోండి. Jesus' name we pray. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please take your seat. దయచేసి కూర్చోండి. How many of you really felt the melting love of Jesus? ఆ కరిగించేటువంటి యేసు ప్రేమను ఎంతమంది అనుభవించారండి? Could you feel it? మీరు ఆ ప్రేమను కొంచెం అనుభవించగలిగారా? If you really you couldn't feel it, if you cannot feel it, ఒకవేళ నాకేం అనిపించలేదండి అని అంటే, today God is going to open up in that area. God is going to work in ఈ your life. రోజు ఆ విషయంలో దేవుడు నిన్ను తెరచి కార్యము చేయబోతూ ఉన్నాడు. See the ministry that we do, మనము చేస్తున్న పరిచర్య, the life that we live, మనము జీవించే జీవితం, everything is out of that love. సమస్తము కూడా ఆయన ప్రేమలో నుండి జరుగుతూ ఉన్నటువంటిది. What is ministry? పరిచర్య అంటే ఏంటి? Ministry is not a business. పరిచర్య అనేది వ్యాపారము కాదు. Ministry is not a profession. పరిచర్య అనేది వృత్తి కాదు. Okay, as a doctor a profession, ఒక డాక్టర్ గారు అది వృత్తి. engineers are the engineers. ఇంజనీర్స్ కి అదొక వృత్తి. Like that I am in the ministry. అమ్మ పరిచర్య కూడా అలాంటిదే కదా అనొచ్చు. Ministry is not a profession. పరిచర్య వృత్తి కాదు. Ministry is not a performance. పరిచర్య చూపించుకునేది కాదు. Ministry is a heart of God. పరిచర్య దేవుని హృదయమై ఉన్నది. What God has, దేవుడు ఏం కలిగి ఉన్నాడో when we take and give it to the people, that is ministry. మనము అక్కడ నుండి తీసుకుని ప్రజలకు ఇచ్చేదే పరిచర్య. Ministry is you zero becoming zero. పరిచర్య నీవు ఒక సున్నా లాంటి వ్యక్తి, ఒట్టి వ్యక్తివి. Yourself becoming zero. మీ యొక్క
వ్యక్తిగతం లేదా నీ స్వార్థం అది సున్నా లాంటిది. Manifesting God 100%. దేవుని సంపూర్ణంగా ప్రత్యక్షపరచటం. Amen. Amen. The picture about the ministry in your life is going to change today. నీ జీవితంలో పరిచర్య గురించినటువంటి ఆ దృక్పథం ఈ రోజు మార్చబడబోతుంది. Yes, God appreciates your burden. నిజమే, నీ భారమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అభినందిస్తున్నాడు. God appreciates your decision. దేవుడు నీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాడు. You left everything and came to ministry. నీవు సమస్తమును విడిచిపెట్టి పరిచర్యలోనికి వచ్చావు. You didn't want to spend your energy in the world. నీవు లోకములో నీ యొక్క బలమును ఉపయోగించటలేదు. You didn't want to spend your talents for the world. నీ యొక్క తలాంతులు లోకము కొరకు వాడట్లేదు. God appreciates it. దేవుడు దాన్ని బట్టి అభినందిస్తూ ఉన్నాడు. God is so happy about it. దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. Even many young people, they dedicate their life in Andhra Pradesh and they are coming for the ministry. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది యువకులు వారి జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు. God really appreciates. దేవుడు నిజంగా అభినందిస్తూ ఉన్నాడు. But what is the motive of their commitment? నీ సమర్పణలో ఉన్న అసలైన ప్రేరణ దృక్పథం ఏమిటి? What is the picture about the ministry? పరిచర్య గురించినటువంటి నీ కలిగి ఉన్న దృశ్యం ఏమిటి? For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. And he gave his beloved son for us to die. తన అద్వితీయ కుమారుని చనిపోవటం కొరకై ఇచ్చి ఉన్నాడు. Why Jesus came to this world? ఎందుకు యేసు లోకానికి వచ్చాడు? To show his power. తన శక్తి కనబరచడానికా? To show the gifts. తన వరములు చూపించడానికా? To show who he is. తన ఎవరో కనబరచుకోవడానికా? Jesus came to this world to die for you and me. నా కొరకు నీ కొరకు చనిపోవటానికై యేసు లోకానికి వచ్చాడు. Why he came and died for you and me? ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు మరణించడానికి వచ్చాడు? Because he loved you and me so much. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. He loved you and me so much so that he accepted, he decided to give himself 100% for you and me. నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి తన జీవితమును సమస్తమును మన కొరకు దారాళంగా ఇచ్చాడు. That is out of love. అది ప్రేమతో చేశాడు. He came and died for you and me. నీ కొరకు నా కొరకు ఆయన వచ్చి చనిపోయాడు. That is ministry. అది పరిచర్య. Ministry out of love. పరిచర్య ప్రేమతో కూడినటువంటిది. Amen. Amen. That's what Jesus said in John chapter 21. అందుకే యోహాను సువార్త 21వ అధ్యాయం when he was about to leave this world, ఈ లోకమును విడిచి వెళ్ళటానికి ముందు Peter betrayed Jesus. పేతురు యేసయ్యను అప్పగించేశాడు. But Jesus asked Peter, యేసయ్య పేతురుతో అంటూ ఉన్నాడు, Peter, ఓ పేతురు, do you have power? నీకు శక్తి ఉందా? I have given you power and authority. నేను నీకు శక్తి అధికారం ఇచ్చాను కదా. Do you have power? నీ దగ్గర శక్తి ఉందా? Then go and do the ministry. అయితే వెళ్ళి పరిచర్య చేయి. Are you all listening? అందరూ వింటున్నారా లేదండి? Please. Did Jesus say like that? యేసయ్య అలా అడిగాడా పేతుర్ని? Take John chapter 21. ఒకసారి చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం. Um, 15 from 15th verse. 15వ వచనం 21:15 నుండి చదువుతున్నాను. Jesus asked Simon Peter, సీమోను పేతురుని యేసయ్య అడుగుతూ ఉన్నాడు, Simon son of Jonah, ఓ యోహాను కుమారుడైన సీమోను, do you have more power? నీకు ఎక్కువ శక్తి ఉందా? Do you have more talents? నీకు ఎక్కువ తలాంతులు ఉన్నాయా? What did Jesus ask? యేసయ్య ఏమడిగాడు ఇక్కడ? Please see your Bible. దయచేసి మీ బైబిల్ చూడండి అందరూ. యోహాను 21:15. Jesus asked only one thing. యేసయ్య ఒకటి అడిగాడు. He asked Peter, పేతురుని అడిగాడు, Peter, do you love me more than this? యోహాను పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా వీరికంటే? Peter said, పేతురు అన్నాడు, Yes Lord, you know I love you. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. Then Jesus said, మళ్ళా యేసయ్య అన్నాడు అక్కడ, Okay, feed my lamb. నా గొర్రె పిల్లను మేపుము అన్నాడు. Again Jesus asked, మరలా యేసయ్య అడిగాడు, Do you love me, Simon? సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? Yes Lord.
అవును ప్రభువా. Tend my sheep. అయితే నా గొర్రెలను కాయుము. Again Jesus asked. మరలా యేసు అడిగాడు, Do you love me, Simon? సీమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? He said, Lord, you know that I love you. ప్రభువా, నువ్వు నేను ప్రేమిస్తున్నానని ఎరిగిన వాడవు. Then feed my sheep. అయితే నువ్వు వెళ్ళి నా గొర్రెలను మేపుము. Jesus asked only one thing. Do you love me? యేసయ్య అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? If you love me, నీవు నన్ను ప్రేమిస్తే then you feed my lamb. నీవు నా గొర్రెలను మేపుము. Then you do the ministry. నీవు వెళ్ళి పరిచర్య చేయి. God's expectation from us. దేవుడు మన ఎడల ఆశించేది Ministry out of love. ప్రేమతో కూడిన పరిచర్య. When you love God, నువ్వు దేవుని ప్రేమించినప్పుడు, when you have fellowship with God, దేవునితో సహవాసము చేసినప్పుడు, when you know that you and Jesus are one, నీవు యేసు ఒక్కటై ఉన్నావని ఎరిగినప్పుడు, when you know that he is vine, I am his branch, నేను ఆయన ద్రాక్షవల్లె, ఆయన కొమ్మను నేను అయ్యున్నానని ఎరిగినప్పుడు, ministry is automatic. పరిచర్య ఆటోమేటిక్ అయిపోతుంది. You no need to strive. దాని కొరకు నీవు కష్టాలు పోలవన అవసరం లేదు. 100% you all love Jesus. మీరందరూ 100% యేసును ప్రేమిస్తున్నారు. That's why you came to the ministry. అందుకే మీరు పరిచర్యలోనికి వచ్చారు. But కానీ what is the motive in between? అయితే ఈ మధ్యలో ఉన్న నీ అసలైన దృక్పథం ఏమిటి? Maybe you started with full burden and compassion. నీవు చాలా కనికరముతో భారముతో ప్రారంభించావు. Maybe you started with real love for passion for people. నిజమైనటువంటి ప్రేమతో మరియు ప్రజల కొరకు ఈ సేవను ప్రారంభించావు. But in between maybe you are distracted. ఈ మధ్యలో నీవు దారి తప్పి తొలగిపోయావు. But today God wants to restore that early love of your life. నీ జీవితంలో దేవుని ఎడల ఉన్న మొదటి ప్రేమను ఈ రోజు సమకూర్చుచు ఉన్నాడు. Ministry out, labor out of love. ప్రేమతో కూడిన ప్రయాస దేవుడు నీ నుండి ఆశిస్తూ ఉన్నాడు. God is more interested in you than your ministry. నీ పరిచర్య కంటే దేవుడు నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. You know for what God called you? దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడో తెలుసా? We know our ministry calling. మన పరిచర్య పిలుపు మనకు తెలుసు. Sister, God has called me as an apostle. సిస్టర్, నన్ను అపోస్తలుగా దేవుడు పిలిచాడండి. God has called me as a prophet, evangelist, teacher, pastor. దేవుడు నన్ను పాస్టర్ గా, ఎవాంజలిస్ట్ గా, కాపరిగా, బోధకుడిగా నన్ను పిలిచాడండి. I have to plant 1000 churches. నేను 1000 సంఘాలు కట్టాలి. I have to build a very big church in Asia. ఆసియా ఖండములో పెద్ద చర్చ్ నిర్మించాలి. I have to have lakhs of people as my congregation. నా యొక్క సభలో లక్షల మంది ప్రజలు రావాలి. Everything is good. అంత చాలా మంచిది. It's all God appreciates. అదంతా దేవుడు అభినందిస్తూ ఉన్నాడు. But కానీ when you are not fulfilling your primary calling, నీ ప్రథమమైన పిలుపును నెరవేర్చకుండా, then you cannot fulfill your secondary calling. నీ రెండవ పిలుపుని నీవు నెరవేర్చలేవు. Amen. Amen. God, the first and foremost calling of your life, నీ జీవితములో ప్రథమమైన ప్రాధాన్యమైన దైవ పిలుపు ఏంటంటే, is not an apostolic calling. అపోస్తలుల సేవ పిలుపు కాదు. It's not a prophetic or evangelist or pastor or teacher, whatever may be your calling. ఇదేదో ప్రవక్తో లేకపోతే సంఘ కాపురో బోధకుడో సువార్తికుడో ఈ పరిచర్య కాదు, పిలుపు కాదు. The primary calling. ఆ ప్రథమమైన పిలుపు. What is your primary calling? ఏంటిది నీ ప్రథమమైన పిలుపు? Please take Mark chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయము చూడండి. Verse 13. 13వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం. Jesus, యేసు ప్రభువారు when he was living on this earth, ఈ భూమి మీద ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు he selected 12 disciples. ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. Yesterday Ezekiel said, నిన్న దినాన ఎజ్కేల్ గారు చెప్పారు, God is a God of communication. దేవుడు సంభాషించే దేవుడు. God is a love hunger God. దేవుడు ప్రేమ కొరకై దాహమును ఆకలి కలిగిన వాడు. God created humans not to become a servant, but to be his beloved children. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒట్టిగా ఉండటం కాదు, కానీ తనకి ఇష్టమైన
ఇష్టమైనటువంటి ప్రేమించు ప్రజలకు ఉండాలని కోరుతున్నాడు. For that only he created us. దాని కొరకే దేవుడు మనల్ని సృష్టించాడు. Because he is a love hunger God. ఎందుకంటే ప్రేమ కొరకై తప్పించే దేవుడు. He wants to be with you. ఆయన నీతో ఉండాలని He wants to talk to you. ఆయన నీతో మాట్లాడాలని ఉన్నాడు. He wants to hear from you. ఆయన నీ నుండి వినాలని కోరుతున్నాడు. That is the desire of God. అది దేవుని యొక్క ఆశ. When Jesus came to this world, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు, yes, he came to this world for a purpose. నిజమే ఆయన ఒక ఉద్దేశంతో వచ్చాడు. But he is a love hunger God. అది ఎందుకంటే ప్రేమ కొరకు తప్పించే దేవుడు. That's why Jesus selected 12 disciples. అందుకే యేసు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. Yes, he wanted to train them. నిజమే దేవుడు వారిని శిక్షణలో ఇవ్వాలనుకున్నాడు. But before training them, అయితే వారికి శిక్షణ ఇవ్వక ముందు, for what he called, దేని కొరకు వారిని పిలిచాడో, you read the verse 13. చూడండి 14వ వచనం. He went up on the mountain ఆయన కొండ ఎక్కి and called to him 13వ వచనం, వాని కొందరిని తన యొద్దకు పిలవగా, those he himself wanted. వారు తనకిష్టమైన వారిని కొందరిని పిలువగా, తనకి ఇష్టముள்ளవర్களை, those he himself wanted. తనకిష్టమైన వారిని కొందరిని పిలువగా, you are God's ఇష్టం. నీవంటే దేవునికి ఇష్టం. Amen. And they came to him. మరల కిందకి చూస్తే, and he appointed 12. వారు 12 మందిని ఆయన నియమించాడు. Can you hear me very clearly? నా మాటలు వినబడుతున్నాయండి? No echo, no? The Echo words, ఉందా everything మీకు? clear. Okay. స్పష్టంగా వినబడుతుందా? 14th verse. 14వ వచనం. That they might be with him. వారు తనతో ఉండునట్లును. For what God called you? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? Jesus called the disciples those he himself wanted. తనతో ఉండటానికి శిష్యులను యేసు పిలుచుకున్నాడు. He wanted Peter. పేతురు తనకు కావాలి. He wanted John. యోహాను తనకు కావాలి. He wanted the disciples. శిష్యులు తనకి కావాలి. He wanted every one of you. మీ ఒక్కొక్కరు దేవునికి కావాలి. He wanted you. ఆయనకి నీవు కావాలి. Maybe your family may reject you. బహుశా నీ కుటుంబం నిన్ను తిరస్కరించిందేమో. Maybe your own people, your brothers and sisters may rejected you. మీ సొంత సహోదరులు మిమ్మల్ని తృణీకరించారేమో. Maybe your church rejected you. బహుశా మీ సంఘము నిన్ను వెలివేసిందేమో. But Jesus wanted you. యేసుకు నీవు కావాలి. That's why you are sitting here. అందుకే నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావు. That's why you are alive today. అందుకే ఈ రోజు నువ్వు అభిషేకింపబడ్డావు. That's why Jesus didn't allow the devil to touch and harm you. అందుకే సాతానును తాకకుండా కీడు చేయకుండా కాపాడబడ్డావు. Jesus wanted you. యేసుకు నువ్వు కావాలి. For what he wanted you? ఆయన నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు కావాలి? You thought నువ్వు అనుకుంటున్నావు Jesus wanted me యేసయ్యకి నేను ఎందుకు కావాలంటే, because I have to serve him. నేను ఆయనకి సేవ చేయాలి. I have to do ministry. నేను పరిచర్య చేయాలి. I have something I must do. ఏదో ఒకటి చేయాలి కదా. Then only he will love me. అప్పుడే నన్ను ప్రేమిస్తాడు. Because human beings are loving like that. ఎందుకంటే మానవులు అలా జీవిస్తూ ఉన్నారు కాబట్టి. Even your parents, నీ తల్లిదండ్రులు కూడా, if you are not doing anything, నువ్వు ఏది పని పాట లేకుండా ఉంటే, they are not happy with you. వారు నీతో సంతోషంగా ఉండరు. They feel very bad about you. నీ గురించి వాళ్ళు చాలా బాధపడుతుంటారు. But your Jesus, కానీ నీ యేసయ్య, even if you didn't do anything, నువ్వు ఏమీ చేయకుండా ఉన్నా, he is so happy about your life. నీ జీవితం గురించి ఆయన చాలా సంతోషిస్తూ ఉన్నాడు. You know why? ఎందుకో తెలుసా? Because he wanted you నీవు ఆయనకి ఎందుకు కావాలంటే, to be with him. ఆయనతో కూడా ఉండునట్లు, To be with him. ఆయనతో కూడా నివసించునట్లు. That is your primary calling. నీకు ఇవ్వబడిన ప్రథమమైన పిలుపు అది. That is your first calling. అది నీ మొదటి పిలుపు. To be with him. ఆయనతో కూడా ఉండునట్లు. What disciples did? శిష్యులు ఏం చేశారు? They were walking with Jesus. వారు యేసుతో నడిచారు. They were eating with Jesus. యేసుతో భుజించారు. They were sleeping with Jesus. యేసుతో నిద్రపోయారు. They were joking with Jesus. వారు యేసుతో తమాషాలు కూడా చెప్పారు. They were chatting with Jesus. వారు యేసుతో చాటింగ్ చేశారు. Can you imagine what I am saying?
నేను చెప్పేది ఒకసారి ఊహించగలరా? Please, my dear brothers and sisters, నా సోదరి సహోదరులారా, if you understand this, ఈ విషయం నీకు అర్థమైతే you will not be a servant of God. నీవు దేవుని సేవకుడుగా ఉండవు. You will become a friend of God. నువ్వు దేవుని స్నేహితుడిగా జీవిస్తావు. Jesus said యేసయ్య అన్నాడు to his disciples ఆయన శిష్యులతో in John chapter 15 verse 15, యోహాను సువార్త 15:15లో, no more I call you a servant. నేనిక మిమ్మల్ని దాసులని పిలువక, You are not my servant. మీరు నా దాసులు కాదు. You no need to try and do something to please me. ఏదో నన్ను సంతోషపరచడానికి ఏదో ఒకటి చేయకండి. You are my friend. మీరు నా స్నేహితులు. I call you as my friend. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. You know why I call you as my friend? ఎందుకు నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను? Because I always long for the friendship. ఎందుకంటే మీ స్నేహము కొరకు నేను తప్పిస్తూ ఉన్నాను అంటున్నాడు. Whatever I heard from my father, నా తండ్రి నుండి నేను ఏదైతే వింటున్నానో, every secret from my father, నా తండ్రి నుండి వినే ప్రతి రహస్యం, I didn't hide anything. అది ఏది మీకు దాచలేదు. I revealed everything to my disciples. నా శిష్యులైన మీకు సమస్తమును బయలుపరచాను. Master will not reveal everything to the servant, యజమానుడు ఏ దాసుడికి సమస్తము చెప్పడండి. but the friend, కాని ఒక స్నేహితుడు they will reveal everything to the friend. తన స్నేహితుడికి అన్ని రహస్యాలు లేకుండా చెప్తారు. Jesus telling you, యేసు చెప్తూ ఉన్నాడు, you are not my servants, మీరు నా దాసులు కాదు, you are my friend. మీరు నా స్నేహితులై ఉన్నారు. I want to open every secrets to you. నేను మీకు ప్రతి రహస్యమును బయలుపరచాలని ఆశపడుతున్నాను. Even in the Old Testament, పాత నిబంధనలో కూడా God called Abraham as friend. దేవుడు అబ్రహామును స్నేహితుడని పిలిచాడు. He said, will I hide anything from my friend Abraham? నా స్నేహితుడైన అబ్రహాముకి చెప్పకుండా నేను ఏదైనా దాయగలనా అంటున్నాడు. He didn't hide anything from Abraham. ఏది దాచలేదండి. Yesterday Ezekiel beautifully demonstrated. నిన్న దినాన ఎజ్కియా చాలా అద్భుతంగా దాన్ని వివరించాడు. God spoke to Abraham. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. As a friend speaks to a friend. స్నేహితుడు స్నేహితునితో మాట్లాడునట్లుగా మాట్లాడాడు. Even God spoke to Moses. దేవుడు మోషేతో మాట్లాడాడు. As a friend speaking to a friend. ఒక స్నేహితుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా. Even Moses was arguing with God. మోషే దేవునితో వాదిస్తూ ఉన్నాడండి. Lord, you cannot do it. ఓ దేవా, నువ్వు ఇది చేయలేవు. You can see it in Exodus chapter 32. చూడండి, మీరు నిర్గమకాండం 22లో ఉంటుంది. Lord, you cannot kill your people. దేవా, నీ ప్రజలను నువ్వు ఎలా చంపుతావు? You only brought them out of the Egypt. నీవే కదా ఐగుప్తులో నుండి తీసుకొచ్చింది. After hearing his called the words, ఆ మాటలు విన్న తరువాత then God decided not to do that. ఆ పని చెయ్యాలనుకున్న పని చెయ్యొద్దు అని నిర్ణయించుకున్నాడు దేవుడు. Your primary calling చూడండి, ప్రప్రథమమైన పిలుపు is to be with him. ఆయనతో జీవించటం. That is the most difficult thing for us in our life. మన జీవితంలో కష్టమైన పని ఇదేనండి. He says, ఆయన అంటున్నాడు, be with me. నాతో ఉండు. When you fulfill your primary calling, నీ ప్రప్రథమమైన పిలుపును నువ్వు నెరవేర్చినప్పుడు, then Jesus said to his disciples, యేసయ్య తన శిష్యులతో అంటున్నాడు, then I will send you to preach. అప్పుడు నేను మిమ్మును పంపుతాను అంటూ ఉన్నాడు. See that they might be with him, ఆరు తనతో ఉండునట్లు, and that he might send them out to preach. వారు సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని, and to have power to heal sicknesses and to cast out demons. మరియు దయ్యములు వెళ్ళగొట్టే అధికారము గల వారగుటకు. Do you understand? మీకు అర్థమైందా? Jesus called the disciples యేసయ్య 12 మందిని పిలిచి to be with them, తనతో ఉండటానికి పిలిచాడు. and then only preaching, casting out demons, healing the sick, everything comes. ఆ తర్వాత సువార్త ప్రకటించడం, దయ్యములు వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం. Why we are frustrated in the ministry? ఎందుకు పరిచర్యలో నువ్వు చాలా విసిగిపోతూ ఉన్నావు? Why we face so much distractions in the ministry? ఎందుకు పరిచర్యలో చాలా దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావు? Why it is a big burden for us? ఎందుకు పరిచర్య యొక్క బరువుగా భారంగా మారిపోయింది? Why there is no joy in doing the ministry? ఎందుకు పరిచర్య చేయటంలో ఆనందం లేకుండా పోయింది? Because we missed the primary calling. అసలు ప్రథమముగా చేయవలసిందే మనం తప్పిపోయాం. We focused only on the secondary calling. మనము రెండవ రకమైన పిలుపును గురించి మాత్రం ఆలోచిస్తున్నాం. You know, one time God told me, దేవుడు చెప్పాడు, you should not come to me even for the sake of ministry.
పరిచర్య నిమిత్తము కూడా నీవు నా దగ్గరికి రావద్దు అని చెప్పాడు. The meaning is, అంటే దాని అర్థం ఏంటంటే even our prayers, మన ప్రార్థనలు కూడా, even the Bible reading, మన వాక్యం చదవటంలో కూడా, it should not be focused on your ministry. అది నీ పరిచర్య కొరకై అది చేయకూడదు. I have to preach in a seminar, నేను సెమినార్ లో ప్రసంగించాలి, so I have to read the Bible. కాబట్టి నేను బైబిల్ చదవాలి. I have to go and do this, నేను అది చెయ్యాలి. I have to pray for that. కాబట్టి నేను ప్రార్థించాలి. No, my dear brothers and sisters. లేదు సోదరి సోదరులారా, When you start to live with him, నీవు ఆయనతో నివసించడం ప్రారంభిస్తే, when you start to spend time with him, ఆయనతో సమయం గడపటం నువ్వు హెచ్చిస్తే, when you start to enjoy him, ఆయనను ఆనందించటం నువ్వు ప్రారంభిస్తే, see, all of you started like that only. ఆ విధంగానే అందరం ప్రారంభించాం. Before you enter into your full-fledged ministry, నీవు సంపూర్ణ సేవలోనికి రాకముందు you were all enjoying God, నువ్వు దేవునిని ఆనందిస్తూ ఉన్నావు. but suddenly distraction came. ఈ మధ్య కాలంలో దారి తప్పావు. Your focus changed from your primary calling to your secondary calling. నీ ప్రప్రథమమైన పిలుపు నుండి నీవు రెండవ పిలుపులోనికి దారి తప్పావు. You were started to pray and read the Bible only for the ministry sake. నీవు ఇప్పుడు బైబిల్ చదవటం ప్రార్థించటం కేవలం పరిచర్య కొరకు. Shall I tell you one thing? ఒక మాట చెప్పనా? The ministry is not a preaching. నీ పరిచర్య అంటే నీ ప్రసంగం కాదు. As Anna said, it is not a 5-point sermon. ఇదేదో 5 పాయింట్ల ప్రసంగం కాదు. Ministry is your life. పరిచర్య అంటే నీ జీవితం. Your life must speak to the people. నీ జీవితము ప్రజల్లోనికి వెళ్ళాలి. If you want to bring the love of God to the people, దేవుని ప్రేమను ప్రజల్లోనికి తీసుకురావాలంటే, you cannot touch the people by your 7 point about the love of God. దేవుని ప్రేమను గురించిన 7 పాయింట్లతో ప్రజలను తాకలేవు. When you live that life, ఆ ప్రేమన జీవితములను జీవించినప్పుడు, when you have that connection with God, దేవునితో ఒక అనుసంధానం కలిగినప్పుడు, even when you go and stand and blabber something, నీవు అక్కడికెళ్ళి బెబ్బెబ్బ అన్నా కూడా, the love of God will flow and touch the people. దేవుని ప్రేమ ప్రజలను తాకటం ప్రారంభిస్తుంది. That is the branch drawing out of the vine and manifesting himself. అది వాస్తవంగా ద్రాక్షవల్లిలోనే తీగ కలిగి ఉండేటువంటి ఒక గొప్ప పని. Do you understand what I am saying? నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందో ఒకసారి చేతులు ఒప్పండి అర్థమైన వాళ్ళు. How Ezekiel now when he comes touches us. చూడండి హిజ్కియా గారు వచ్చి ఎలా మన తాగుతూ ఉన్నాడు. Because it is their life. ఎందుకంటే ఇది వారు జీవిస్తూ ఉన్నారు. They are not doing a performance. వారు ఏదో ఇక్కడ కనబరచడానికి చేయట్లేదు. They live what they preach. వారు ఏమి బోధిస్తున్నారో దానిలో జీవిస్తూ ఉన్నారు. We are living with them for so many years. మేము అనేక సంవత్సరాల నుండి వారితో జీవిస్తూ ఉన్నాం. 22 years my husband is with this ministry. నా భర్త అయితే 22 సంవత్సరాల నుండి పరిచయం ఉన్నారు. I am here for 16 years. నేను దాదాపు 16 సంవత్సరాల నుండి ఉన్నాను. And we are living in the same campsite for 7 years. దాదాపు ఇదే విధముగా 7 సంవత్సరాలు అయితే అంటుకొని జీవిస్తూ ఉన్నాం. We are living with Ezekiel and Benitani. ఆ ఎజ్కేల్ బెనెటానితో కలిసి మేము 7 సంవత్సరాలు జీవిస్తున్నాం. We see their life. వారి జీవితాన్ని మేము చూస్తూ ఉన్నాం. They are not different in the pulpit in the room. వారు పుల్పిట్ మీద ఒక రకంగా బయట ఇంట్లో ఇంకొక విధంగా ఉండరు. What they are in the room, they are in the pulpit. రూమ్ లో ఎలా ఉంటారో ఈ పుల్పిట్ మీద కూడా అలానే ఉంటారు. That's why that their life touches our life. అందుకే వారి జీవితం మా జీవితమును తాకుతుంది. Amen. Hallelujah. Hallelujah. So ministry, పరిచర్య, it's nothing but your life. పరిచర్య అంటే ఏదో కాదు, అది కేవలం నీ జీవితం. You can do anything. నువ్వు ఏదైనా చేయగలవు. You can sing nicely. నువ్వు మంచిగా పాడొచ్చు. You can speak nicely. నువ్వు మంచిగా మాట్లాడవచ్చు. You can jump and dance and you can dress nicely. నువ్వు ఎగరవచ్చు, మంచి వస్త్రధారణ ధరించవచ్చు, మంచిగా నాట్యం చేయొచ్చు. That is not going to impress people or that is not going to transform people. ఇది మనుషులను ప్రభావితము చేయలేదు, మనుషులను మార్చలేదు. The speciality of Beraka prophetic ministry, బెరకా ప్రొఫెటిక్ మినిస్ట్రీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, it's a spirit to spirit ministry. ఇది ఆత్మ నుండి ఆత్మక పరిచర్య. The heart of God is being imparted into your spirit. దేవుని హృదయము మీ ఆత్మలో పెట్టబడు పరిచర్య. We are not interested to give some points. మేమేదో కొన్ని పాయింట్లు మీకు ఇచ్చేవాళ్ళం కాదు. We carry the burden, Lord. We want to see the transformation in the people's life. ప్రభువా, ప్రజల జీవితంలో ఒక గొప్ప మార్పుని చూడాలి అనేటువంటి దేవుని హృదయ భారమును కలిగిన పరిచర్య.
పరిచర్య. How we also got that? మాకు అది ఎలా వచ్చింది అంటే Because we are with Ezekiel and Benitani. మేము ఎజ్కే అన్న బెనటనితో ఉంటున్నాము We are కాబట్టి spending time with them. మేము వారితో సమయం గడుపుతున్నాం. We are close with them. వారికి చాలా అన్యోన్యంగా ఉంటూ ఉన్నాం. So we know their burden. వారి భారం ఏంటో మాకు And తెలుసు. we know their heart. వారి హృదయం ఏంటో తెలుసు. We know how they see the ministry. వారి పరిచర్య ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. So it's automatically imparted in us. అది ఆటోమేటిక్ గా మా హృదయంలోనికి అది వచ్చేసింది. That's why the way they see people, we also see people. అందుకే వారు ప్రజలు ఎలా చూస్తున్నారో మేము అలానే చూడగలుగుతూ ఉన్నాం. For that we didn't go do some special training. దాని కొరకు ప్రత్యేకమైన శిక్షణ మేమేది పొందలేదండి. We live with them. మేము వారితో కలిసి జీవిస్తున్నాం. We watch them. మేము వారిని చూస్తూ ఉన్నాం. And the impartation took place. ఆ జరగవలసిన కార్యం క్రియ మా ఆత్మలో జరిగింది. How disciples could carry the anointing of Jesus Christ. యేసుక్రీస్తు అభిషేకమును ఏ విధంగా శిష్యులు మోయగలిగారు? Because they were with Jesus. వారు యేసుతో ఉన్నారు కాబట్టి. They were watching Jesus. వారు యేసును చూస్తున్నారు కాబట్టి. They were seeing how Jesus were doing the miracles. యేసు అద్భుతములు ఎలా చేస్తున్నాడో చూశారు They were కాబట్టి. seeing how Jesus were communicating to the Father. యేసు తండ్రితో ఎలా మాట్లాడుతున్నాడో చూశారు కాబట్టి. They were seeing how Jesus was flowing with compassion. ఆ కనికరముతో యేసు ఎలా జీవించాడో చూశారు Then కాబట్టి. it automatically started to flow out of the disciples. ఆ శిష్యులలో కూడా ఆటోమేటిక్ గా ఆ యేసయ్య లాంటి జీవితం వచ్చేసింది. What I am trying to tell you, నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే your primary calling నీ ప్రప్రథమమైన పిలుపు is to be with Jesus. యేసుతో జీవించటం. 2 Corinthians chapter 13 verse 14. 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనములో The Bible says, పరిశుద్ధ గ్రంథం అంటుంది, you are called to have communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసము చేయుటకు మీరు పిలువబడతారు అంటాడు. Now Jesus is not on this earth. ఇప్పుడు యేసు ప్రభు భూమి మీద లేడు. Jesus came, యేసయ్య వచ్చాడు, he finished his work, ఆయన తన వాక్కునిచ్చాడు, and he went back. ఆయన మరల తిరిగి వెళ్ళిపోయాడు. Now we are living in the dispensation of the Holy Spirit. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కాలములో యుగములో సమయములో మనం ఉంటూ ఉన్నాం. We are living in the dispensation of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క కాలములో మనం ఉంటూ ఉన్నాం. We are called to have communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసము చేయుటకు పిలువబడ్డాం. The Holy Spirit పరిశుద్ధాత్ముడు is also a love hunger God. ఆయన కూడా ప్రేమ కొరకు తప్పించే ఆత్మదేవుడు. I say the Holy Spirit is not a power. నేను చెప్పాను పరిశుద్ధాత్ముడు శక్తి కాదు. But when he comes, ఆయన వచ్చినప్పుడు power comes. శక్తి వస్తుంది. He is not a power, ఆయన శక్తి కాదు, but he brings power. ఆయన శక్తిని ఇచ్చే దేవుడు. The Holy Spirit పరిశుద్ధాత్ముడు is a వ్యక్తి. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. He is a person. ఆయన ఒక వ్యక్తి. He is living inside of you. ఆయన నీలో జీవిస్తూ ఉన్నవాడు. Amen. Amen. You are called to have communion with the Holy Spirit. పరిశుద్ధాత్మ సహవాసములో మనము ఉండాలి. Who is going to teach you about the ministry? పరిచర్య గురించి ఎవరు బోధిస్తారు? How you can know Jesus Christ? యేసుక్రీస్తును నువ్వు ఎలా తెలుసుకోవచ్చు? How you can know what Father is doing? తండ్రి ఏం చేస్తున్నాడో నువ్వు ఎలా తెలుసుకోగలవు? Are you all listening to me? అందరూ వింటున్నారా? Are you all, do you understand what I am speaking? మేము మాట్లాడేది మీకు అర్థమైతే ఒకసారి చెయ్యి పైకి ఎత్తండి. Am I going very fast? నేను చాలా త్వరగా వెళ్ళిపోతున్నానా? If I am going very fast, please tell me. No, little time only, that's why. ఎందుకంటే కొద్ది సమయం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతా ఉన్నాం. Amen. Amen. Hallelujah. Hallelujah. So you are called to have fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసము చేయుటకు పిలువబడ్డాం. How Jesus did the ministry? యేసయ్య ఎలా పరిచర్య చేశాడు? Till 30 years. 20 సంవత్సరాల వరకు. 30 years of his 30 life. సంవత్సరాల వరకు He didn't start the ministry ఆయన పరిచర్య చేయలేదు. till he was filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడేంత వరకు. When he received the Holy Spirit, పరిశుద్ధాత్మను పొందుకున్నాక, after receiving the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడ్డాక he started his ministry. తన పరిచర్యను ప్రారంభించాడు. Even Jesus needed the Holy Spirit to go into the ministry. పరిచర్యలోనికి వెళ్ళటానికి యేసు ప్రభువారికి కూడా పరిశుద్ధాత్మ అవసరం వచ్చింది. Amen. That's why in Acts chapter 10:38, అదే మార్కు సువార్త 10:38లో చూస్తే, the Bible says, అపోస్తలుల కార్యాలు 10:38లో చూస్తే, God anointed Jesus Christ of Nazareth with Holy Spirit and power.
అపోస్తలుల కార్యం 10:38 నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించి అని వ్రాయబడి ఉంటుంది. After he was anointed with Holy Spirit power, he started to do the good work. పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన తరువాత యేసు వెళ్లి మేలు చేయుచు వచ్చాడు. And he started to deliver the people, those who are oppressed by the demons. మరియు దురాత్మలతో పీడితులైన వారిని విడుదల చేశాడు. If you are not filled with the Holy Spirit still, మీరు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండకపోతే, before going into the ministry, పరిచర్యలోనికి వెళ్ళక ముందు, you must be filled with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. Amen. Hallelujah. Hallelujah. So Jesus యేసు was full of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. The Holy Spirit only guided Jesus. పరిశుద్ధాత్ముడే యేసయ్యను నడిపించాడు. The Bible says, you can see it in Luke chapter 4. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే లూకా 4లో he was led by the Holy Spirit to be tempted by the devil. ఆయన ఆత్మ ద్వారా శోధింపబడుటకు కొనిపోబడెను అని ఉన్నది. All the temptations శోధనలన్నీ కూడా Jesus faced, యేసు ఎదుర్కొన్నవి with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. Every temptation that you are facing in your life, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధన, you can come out victoriously నీవు జయ జీవితంతో బయటికి రావాలి with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా. Jesus యేసు had a deep communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నాడు. That's why Holy Spirit showed him what Father is doing. అందుకే తండ్రి ఏం చేస్తున్నాడో పరిశుద్ధాత్ముడు చూపించాడు. The same Holy Spirit, అదే పరిశుద్ధాత్ముడు is living inside of you. నీ అంతరంగములో జీవిస్తూ ఉన్నాడు. He is longing for your communion. నీ సహవాసము కొరకు ఆయన తప్పిస్తూ ఉన్నాడు. He is very desperately waiting. ఆయన నీ కొరకు ఎంతో తీవ్రతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. To reveal the heart of God. దేవుని హృదయమును నీకు ప్రత్యక్షపరచడానికి. Because you have never treated him as a person, ఆయనను వ్యక్తిగా నువ్వు చూడలేదు కాబట్టి, you thought only Holy Spirit means gifts. పరిశుద్ధాత్ముడు అనగానే వరాలు ఒకటి గుర్తొస్తాయి. I want gifts. నాకు వరాలు కావాలండి. I want to prophesy. నాకు ప్రవచనం కావాలండి. I want to heal the sick. నేను రోగులు స్వస్థపరచాలి. I want to do miracles. నేను అద్భుతాలు చేయాలి. Gifts. వరాలు. You forgot the giver. Giver. ఇక ఇచ్చువాడు. You forgot the giver. ఆయన ఇచ్చువాడైనటువంటి వ్యక్తిని మీరు మర్చిపోయారు. When you start to live with the giver, నీవు వరాలు ఇచ్చే వ్యక్తితో జీవిస్తే, you no need to strive for the gifts. ఏమండి, వరాల గురించి నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు. The gifts will automatically flow out of your life. వరాలు ఇచ్చేవాడు అంటే వరాలు నిన్ను వెంబడిస్తాయి. You no need to sit and cry for the gift. వరాల కొరకు నువ్వు కూర్చొని ఏడవన అవసరం లేదు. Just imagine. ఒకసారి ఆలోచించండి, ఊహించండి. If somebody is coming, if Ezekiel is coming here, ఇక్కడికి ఎస్కేన వస్తున్నాడు అనుకో, is he leaving his hand and his mouth at room and coming here? ఆయన తన చేతిని నోరుని ఆ రూముల్లో పెట్టి ఇక్కడికి వస్తాడా? When he comes, he brings everything. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని తీసుకొని వస్తాడు. Yes or no? అవునా కాదా? The same way, అదే విధముగా when Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు he comes with a whole fullness of him. ఆయన సంపూర్ణమైనటువంటి వాటితో వస్తాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు he comes with all the gifts. ఆయన అన్ని వరములను తీసుకొని వస్తాడు. He himself is the gift from heaven. ఆ పరలోకము నుండి ఇవ్వబడిన ఒక బహుమానమే పరిశుద్ధాత్ముడు. When you start to acknowledge the gift, ఆ వరమును గురించి నువ్వు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, when you start to appreciate the gift, ఆ వరములను అభినందించటం నువ్వు చేస్తుంటే automatically gifts starts to flow. నీలో ఆ వరములు జరగటం అనేది నువ్వు చూస్తూ ఉంటావు. Jesus, యేసుక్రీస్తు never cried to operate in the prophecy or in the word of wisdom, word of knowledge. ఆ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, లేకపోతే ఈ వరములను ఆపరేట్ చేయటం ఆయన ఎప్పుడు కూడా ఏడవలేదు. Even when he saw some people, ఆయన ప్రజలను చూసినప్పుడు nobody needs to tell him anything. ఎవరు ఏమీ ఆయనకి చెప్పలేదు. Because he knew all. ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగినవాడు. Because he was full of the Holy Spirit. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడు. Holy Spirit, పరిశుద్ధాత్ముడు is a person. ఆయన ఒక వ్యక్తి. He has knowledge. ఆయనకి జ్ఞానం ఉన్నది. He knows everything. ఆయన సమస్తమును ఎరిగినవాడు. You can see it in 1 Corinthians chapter 2 verse from 11. 1 కొరింథీ 2:11 మనం చూస్తే, He knows everything. ఆయన సమస్తమును ఎరిగినవాడు. He has knowledge. ఆయనకి జ్ఞానం ఉన్నది. Only a person can have knowledge. కేవలం ఒక వ్యక్తి మాత్రమే జ్ఞానం కలిగి
కలిగి He ఉంటాడు. knows everything. సమస్తము ఎరిగిన వాడు. He knows your ministry. ఆయన నీ పరిచయను తెలుసుకున్నవాడు. He knows what you are going to do tomorrow. రేపు నువ్వు ఏమి చెయ్యబోతున్నావో కూడా ఆయన ఎరిగిన వాడు. He knows what you will be after 10 years. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండబోతున్నావో ఆయన ఎరిగిన వాడు. For that what you have to do? దాని కొరకు నువ్వేం చేయాలి? Live with him. ఆయనతో జీవించు. See, your husband and wife, భార్య భర్తలను చూడండి. you are living together మీరిద్దరు కలిసి జీవిస్తున్నారు in your house. మీ ఇంటిలో. Every plan that your husband is making, మీ భర్త ఏ నిర్ణయాలు అయితే చేస్తున్నాడో automatically you will know. మీకు తెలిసిపోతుంది కదా. If you are a very good couple, మీరిద్దరు మంచి దంపతులు అయితే, if you are a loving couple, మీరు ప్రేమించు దంపతులు అయితే, automatically the other person what they are going to do, you will know. మీ జీవిత భాగస్వామి ఏం చేయబోతున్నారో మీరు ఒకరికొకరు తెలిసిపోతుంది. For that are you fasting and praying for 3 days to know the heart of your wife or your husband? మీ భర్త లేకపోతే మీ భార్య హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. How many husbands are doing, how many wives are doing? ఎంతమంది భర్తలు అలా చేస్తున్నారు, ఎంతమంది భార్యలు అలా చేస్తున్నారు? Are you fasting and crying to God? దాని కొరకు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తున్నారా? What you do? ఏం చేస్తారు మీరు? You are being with them. మీరు వారితో జీవిస్తూ You are with them. మీరు వారితో ఉన్నారు. You are spending time with them. సమయం గడుపుతూ ఉన్నారు. You are talking to them. మీరు వారితో మాట్లాడుతూ ఉన్నారు. You are going with them. మీరు వారితో వెళుతూ ఉన్నారు. If a person outside of you, ఒక వ్యక్తి మీకు వెలుపల ఉంటే, if a person with you, ఒక వ్యక్తి మీతో ఉంటే, if you can understand a person with you, మీతో ఉన్న వ్యక్తిని మీరు అర్థం చేసుకుంటే, how much more you can understand a person who is in you? నీలో ఉన్న వ్యక్తిని ఇంకెంతగా అర్థం చేసుకుంటావు? Amen. Hallelujah. Hallelujah. How much more you can understand the Holy Spirit who is living inside of you? నీ అంతరంగములో జీవించే పరిశుద్ధాత్మను గురించి మరింత ఎక్కువగా నువ్వు తెలుసుకోవచ్చు. How much more you can understand the one who is one with you? నీతో ఏకమై ఉన్న పరిశుద్ధాత్ముని ఇంకా ఎంత ఎక్కువగా నువ్వు తెలుసుకోవచ్చు. For that what you have to do? దాని కొరకు నువ్వేం చేయాలి? Fulfill your primary calling. నీ ప్రప్రథమమైన పిలుపుని నెరవేర్చు. Spend time with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడు. Treat him as a person. ఆయన వ్యక్తిగానే చూడు. Treat him as a friend. ఆయన స్నేహితునిగా చూడు. He is your Eliezer. ఆయనే ఎలియాజర్. He is the one who will take you to your bridegroom. అనగా నీ భర్త దగ్గరకు తీసుకెళ్ళగలిగిన వాడు. Your bridegroom Jesus. ఆ భర్త ఎవరు? యేసయ్య. You want to know the heart of Jesus? యేసయ్య హృదయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? You want to know the love of Jesus? యేసు ప్రేమను నువ్వు ఎరగాలనుకుంటున్నావా? You want to know the plan of God in your life? నీ జీవితం కొరకైన దేవుని ప్రణాళిక తెలుసుకోవాలనుకుంటున్నావా? The Holy Spirit will guide you. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. The power cannot guide you. ఆ శక్తి నిన్ను నడిపించలేదు. When you see him as a person, నీ ఒక వ్యక్తిగానే చూసినప్పుడు, when you love him, when you long to be with him, ఆయనతో ఉండటానికి నువ్వు వాంఛ కలిగి ఉన్నప్పుడు, automatically he will take you to that. ఆయన నిన్ను తీసుకెళ్ళిపోతాడు ఆటోమేటిక్ గా. Jesus said, యేసయ్య అన్నాడు in John chapter 14, యోహాను సువార్త 14లో 16, 17 and 18, 16, 17, 18లో, he is a spirit of truth. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. Who is the truth? ఆ ఎవర సత్యం? Jesus is the truth. యేసే సత్యమై ఉన్నాడు. The Holy Spirit is the spirit of Jesus. పరిశుద్ధాత్ముడు యేసయ్య ఆత్మై ఉన్నాడు. Jesus said, యేసయ్య అన్నాడు the spirit of truth. సత్య స్వరూపియగు He ఆత్మ will guide you into all the truth. మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు. You no need to be deceived. ఏమంటే మీరు మోసపరచబడన అవసరం లేదు. Nobody can cheat you. ఎవరు మిమ్మల్ని మోసం చేయన అవసరం లేదు. Because the Holy Spirit will guide you into all the truth. ఎందుకంటే మిమ్మును పరిశుద్ధాత్ముడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. Amen. Hallelujah. హల్లెలూయా. You are called to have communion with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము కలిగి ఉండండి. What is meant by communion? ఆ సహవాసం కలిగి ఉన్నటువంటి The word, Greek word for communion, ఈ సహవాసం అనేటువంటి దానికి గ్రీక్ భాషలో koinonia. koinonia. It means అంటే దాని అర్థం partnership. భాగస్వామ్యం. It's fellowship. సహవసించటం. It's an intimacy. అన్యోన్యత కలిగి ఉండటం. Communion means fellowship. ఈ సహవాసం అనేటువంటి సహవాసం కలిగి ఉండటం, సహవాసం చేయటం. See, how many of you want to see the acts of apostles happening in these days?
అపోస్తుల కాలంలో జరిగినటువంటివి ఈ కాలంలో జరగటం ఎంతమంది చూస్తున్నారు? You don't want that? జరగాలని, అలాంటి కార్యాలు జరగాలని కోరుకుంటున్నారా? How many of you have read the Acts of books? అపోస్తుల కార్యములు ఎంతమంది చదివారండి? You have read Acts of Apostles, right? మీరు చదివారా? How many of you want to see the things that happened in the early church? The Acts of Apostles. అపోస్తుల కార్యము ఆదిమ సంఘములో జరిగిన కార్యాలు ఇప్పుడు జరగాలని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? Yes, to repeat in your ministry through you. నీ ద్వారా మీ పరిచయంలో జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారు? You know what is the secret of apostles? అపోస్తులకు ఉన్న రహస్యం ఏంటో తెలుసా? Fellowship. సహవాసం. They were not doing their secondary calling first. వారు మొదటిగా రెండవ పిలుపుని చేయట్లేదు. They were doing the primary calling. వారు ప్రప్రథమమైన పిలుపుని నెరవేర్చారు. Because Jesus said, ఎందుకంటే in John chapter 14, యోహాను సువార్త 14లో he said, ఆయన అన్నాడు, I go. నేను వెళుతున్నాను. Now the time has come to leave this world. ఈ లోకమును విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైనది. Till now I was with you. ఇప్పటివరకు నేను మీతో ఉన్నాను. I was feeding you. నేను మిమ్మల్ని పోషిస్తున్నాను. I was comforting you. నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను. I was guiding you. నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. I was strengthening you. నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. I was with you. నేను ఇప్పటివరకు మీతో ఉన్నాను. But now I have to go. కానీ ఇప్పుడు నేను విడిచి వెళ్ళాలి. It is your advantage. అయితే ఒక ఉత్తరవాది ఉన్నాడు. If I am here, నేను ఇక్కడ ఉంటే I can be only in Jerusalem at one time. నేను కేవలం ఒక్కసారి యెరూషలేములో మాత్రమే చేయగలను. I can be only at Galilee in one time. నేను కేవలం ఒక్కసారి మాత్రమే గలిలయలో ఉండగలను. But my vision is different. కానీ నా దర్శనము వ్యత్యాసమైనది. Not only these 12 disciples. అది కేవలం 12 మంది శిష్యులు మాత్రమే కాదు. Not only these 12 friends. ఈ 12 మంది స్నేహితులు మాత్రమే కాదు. I want to make more friends in Vijayawada. విజయవాడలో మరెక్కువ మంది స్నేహితులను నాకు కావాలి. I want to make more friends in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో మరెక్కువ స్నేహితులను చేయాలి. So if I live in this earth, నేను ఈ భూమి మీద ఉంటే I cannot do it. నేను ఆ పని చేయలేను. So I go now. అందుకే నేను ఇప్పుడు వెళుతున్నాను. But I will send you another comforter. నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను. So don't worry, my dear disciples. కాబట్టి నా శిష్యులారా మీరేం భయపడవద్దు. If I go, నేను వెళితే I send another disciple. Another comforter. వేరొక ఆదరణకర్తను పంపుతాను. He will be with you. ఆయన మీతో ఉంటాడు. He will be with you. మీతో ఉంటాడు. It is not it will be with you. అది మీతో ఉంటుంది అని లేదు అక్కడ. It's not power will be with you. అంటే శక్తి మీతో ఉంటుంది అని లేదు అక్కడ. It's not some mystical force will be with you. ఏదో ఒక అతీతమైన శక్తి మీతో ఉంటుంది అని లేదు అక్కడ. It's not some energy is going to be with you. ఏదో ఒక పవర్ మీతో, ఒక శక్తి మీతో ఉంటుందని చెప్పలేదు. Jesus said he will be with you. ఆయన మీతో కూడా ఉండును. He will be with you and he will be in you. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. I will not leave you as orphans. మిమ్మును అనాథులుగా విడువను. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సహోదరులారా, my dear sir ministers of God, ఓ దేవుని దైవజనులారా, you are not an orphan. మీరు అనాథలు కాదు. You are not an orphan. మీరు అనాథలు కాదు. You have the Holy Spirit, the comforter, your friend, your strengthener, your advocate, your standby with you and in you. మిమ్మును ఆదరించువాడు, మిమ్మును బలపరచువాడు, మీ తరపున నిలబడేవాడు, మీకు శక్తినిచ్చువాడు, మీ స్నేహితుడైన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు, మీలో ఉన్నాడు. Amen. He is in you and with you. ఆయన మీతో, మీలో ఉన్నటువంటి వాడు. Because Jesus said to the disciples, యేసయ్య శిష్యులతో చెప్పాడు కాబట్టి, Jesus said, యేసయ్య అన్నాడు, I will send another helper. వేరొక, another, the Greek meaning for that another, వేరొక అంటే గ్రీక్ భాషలో exactly like me, అంటే నాలాంటి వ్యక్తి. it's not a different person, వేరే వ్యక్తి కాదు, it's exactly like me. నాకు లాంటి వ్యక్తి. How I loved you, అంటే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, exactly he will love you. అలానే ఈయన ప్రేమిస్తాడు. How I protected you, నేను మిమ్మల్ని ఎలా కాపాడాను, exactly he will protect you. అలానే ఈయన మిమ్మల్ని కాపాడుతాడు. How I fed you, నేను మీకు ఎలా స్నేహితుడుగా ఉన్నాను, exactly he will feed you. నేను మిమ్మల్ని ఎలా పోషించాను అలానే ఈయన పోషిస్తాడు. Exactly like me. నాకులానే ఉంటాడు. Jesus said, I will send. నేను మిమ్మల్ని పంపుతున్నాను. That's why in the apostles, Acts of Apostles,
అందుకే అపోస్తల కార్యములో apostles knew, అపోస్తలులకు తెలుసు, okay, Jesus is not in the physical body, యేసయ్య శరీరములో లేడు, but he is inside of us in a spirit. ఆయన ఆత్మరూపకంగా లోపల ఉన్నాడు. So when they were with Jesus, వారు యేసుతో ఉన్నప్పుడు for everything they will run to Jesus. వారు అన్ని విషయముల కొరకు యేసు కొరకు పరిగెత్తాడు. Jesus, we have to pay the tax. యేసయ్య పన్ను చెల్లించాలి. No problem, he will provide the money. ఓకే, పర్వాలేదు, డబ్బు తీసేసుకుందాం. Jesus, we couldn't cast out the demons. యేసయ్య మేము దయ్యములను వెళ్ళగొట్టలేకపోయాం. Jesus will rebuke them. యేసయ్య గద్దించాడు. And will say, go pray and fast, you can cast out the demons. వెళ్ళి ఉపవాసులు ప్రార్థించండి, మీరు వెళ్ళగొడతారు. Jesus, storm. యేసయ్య పెద్ద తుఫాను. Don't worry, I will rebuke. పర్వాలేదు, నేను గద్దిస్తాను. They already knew how to live with Jesus. యేసుతో ఎలా జీవించాలో వారికి తెలిసింది. Now they started to live with the Holy Spirit. ఇప్పుడు వారు పరిశుద్ధాత్మతో జీవించడం ప్రారంభించారు. Hallelujah. హల్లెలూయా. Because they know God called them to be with him. అంటే ఆయనతో ఉండటానికి వారు పిలువబడ్డారు అని తెలుసు. So what they did with Jesus, వారు యేసుతో ఏం చేస్తూ ఉన్నారంటే they started to do with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అలానే జీవించారు. Please listen. ఇటు Every small things, ప్రతి చిన్న విషయానికి they started to ask the Holy Spirit. పరిశుద్ధాత్మ అడగడం ప్రారంభించారు. That is fellowship. అదే సహవాసం. Communion means fellowship. అంటే సహవాసము కలిగి ఉండటం అనేటువంటిది అర్థం అది. Not you are planning your ministry 3 years plan. నా పరిచర్య కొరకు 3 సంవత్సరాల ప్రణాళిక ఇది. Apostles never had 3-year plan, 5-year plan. 3 సంవత్సరాల 5 సంవత్సరాల ప్రణాళిక అపోస్తలులు వేసుకోలేదండి. It is good if that plan is given by the Holy Spirit. పరిశుద్ధాత్మని ద్వారా నీకు ప్రణాళిక వస్తే అది ఉత్తమమైంది. Or if you plan your ministry, it is not good. నీ పరిచర్య అంటే దేవుని పరిచర్య నువ్వు ప్రణాళిక చేస్తే అది మంచిది కాదు. See, the apostles wanted to go to Asia. అపోస్తలులు ఆసియా ఖండం వెళ్ళాలనుకున్నారు. Holy Spirit said no. పరిశుద్ధాత్ముడు అన్నాడు వద్దు అన్నాడు. He forbidden them. అక్కడ వారిని అడ్డగించాడు. You can see it in Acts chapter 16. అపోస్తల కార్యం 16వ అధ్యాయం. He forbid them. వారిని అడ్డగించాడు. He didn't permit them. వారిని తిరస్కరించలేదు. Wow, what a fellowship they had with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఎంత గొప్ప అన్యోన్య సహవాసం కలిగి ఉన్నారు చూడండి. They want to go. వారు వెళ్ళాలనుకున్నారు. The Holy Spirit said no. పరిశుద్ధాత్ముడు వద్దు అన్నాడు. The Holy Spirit is a gentle spirit. పరిశుద్ధాత్ముడు మృదువైన ఆత్మ. He will never force you. ఆయన మిమ్మల్ని బలవంతము చేయడు. But when you give the permission, కానీ నువ్వు అనుమతిస్తే, ఆయన అనుమతిస్తే, he will take the full right in your life. నువ్వు అనుమతిస్తే నీ జీవితంలో సంపూర్ణముగా The apostles gave the full right to the Holy Spirit. అపోస్తలులు పరిశుద్ధాత్మకు సంపూర్ణ హక్కునిచ్చారు. That's why even when they planned to go to Asia, అందుకే వారు ప్రణాళిక చేశారు ఏషియాకి వెళ్దామని ఆశకి. their friend Holy Spirit, వారి స్నేహితుడైన పరిశుద్ధాత్ముడు forbid them. వారిని అడ్డగించాడు. He didn't permit them. వారిని అనుమతించలేదు. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సహోదరులారా, you want to see the power manifestation, ఆ శక్తి అనేది నీలో బయలుపరచబడటం you చూడాలనుకుంటున్నావా? want to see the demonstration of the Holy Spirit in your life, పరిశుద్ధాత్ముడు నీలో బయలుపరచబడమైన నిరూపణ you చూడాలనుకుంటున్నావా? want to flow in the gifts, వరములలో ప్రవహించాలని కోరుకుంటున్నావా? you desire the deeds, ఆ క్రియలు కొరకైన దాహము you నీకుందా? want to be like Peter, నువ్వు కూడా పేతురులాగా ఉండాలని you want to ఆశపడుతున్నావా? become like John, ఒక యోహానులాగా you జీవించాలనుకుంటున్నావా? want to do the ministry of Paul, పౌలు లాంటి పరిచర్య చేయాలనుకుంటున్నావా? but you miss to follow the secret of the apostles. అయితే అపోస్తలులు జీవించిన రహస్యాన్ని నువ్వు మిస్ అవుతూ ఉన్నావు. What is the secret of the apostle? అపోస్తలుల జీవితంలోని రహస్యం ఏంటి? It's a fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మునితో సహవాసం. Oh, today the Holy Spirit want to restore that in your life. ఈ రోజు పరిశుద్ధాత్ముడు అది నీ జీవితంలో తిరిగి సమకూర్చాలని కోరుతూ You ఉన్నాడు. don't know how much the Holy Spirit is desperate. పరిశుద్ధాత్ముడు ఎంత దాని కొరకు తప్పిస్తూ ఉన్నాడో మీకు తెలియదు. Why Samson failed? చూడండి, సంసోను ఎందుకు ఓడిపోయాడు? He didn't run with giver. ఆ ఇచ్చేవానితో పరిగెత్తలేకపోయాడు. He ran with the gifts. అతడు వరములతో పరిగెత్తాడు. That's why he failed in the ministry. అందుకే పరిచర్యలో ఓడిపోయాడు. But we are living in the New Testament. నీవు నేను క్రొత్త నిబంధనలో ఉంటూ ఉన్నా. We are more privileged than Samson. సంసోను కంటే ఆధిక్యత కలిగిన వారు. We have giver inside of us. ఇచ్చేవాడు మనలో ఉన్నాడు. Andhra Pradesh people, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, when you understand this point, ఈ విషయాన్ని నువ్వు అర్థం when చేసుకోగలిగితే, you understand that ministry
ministry is nothing but fellowship. పరిచర్య అంటే సహవాసం తప్ప ఏది కాదు నీకు అర్థమైతే. Ministry is nothing but labor out of love. పరిచర్య అంటే ప్రేమతో కూడిన ప్రయాస అని నీకు అర్థమైతే. Oh, your ministry is going to be a mighty ministry with a demonstration of power and the person. అప్పుడు నీ పరిచర్య వ్యక్తి శక్తి కలిగిన వ్యక్తి బయలుపరచబడే పరిచర్యగా ఉంటుంది. The Holy Spirit himself will manifest through you. పరిశుద్ధాత్ముడే నీ ద్వారా బయలుపరచబడతాడు. See, when Paul walked, చూడండి పౌలు నడిచినప్పుడు, when Peter walked, పేతురు నడిచినప్పుడు, the shadow healed the sick. వారి నీడ రోగులు స్వస్థపరిచింది. How the shadow healed the sick? చూడండి ఆ నీడ ఎలా స్వస్థపరిచింది. How the power could flow out of their life? వారి జీవితంలో నుండి ఆ శక్తి ఎలా ప్రవహించగలిగింది. Because the Holy Spirit overshadowed Peter. ఎందుకంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి పేతురుని కమ్మునిది. They were fully possessed by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా ఆవరించబడ్డారు. They never had their own desires. వారికి సొంత కోరికలు లేవు. They never had their own plan. ఓ సొంత స్వకీయమైనటువంటి ప్రణాళికలు లేవు. They were totally surrendered their life to the hand of the Holy Spirit. వారి పరిశుద్ధాత్మ హస్తమునకు సంపూర్ణంగా అప్పగించారు. That's why Holy Spirit could flow through them in such a way. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంత శక్తి కలిగినగా వారి జీవితంలో ప్రవహించాడు. The Holy Spirit is longing today to have such kind of people here. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వ్యక్తుల కొరకు ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. People seek power. ప్రజలు శక్తిని చూస్తూ ఉన్నారు. But the Holy Spirit is crying today. కానీ పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఏడుస్తూ ఉన్నాడు. I want to fill them. నేను వారిని నింపాలని కోరుతున్నాను. I want to possess their eyes. నేను వారి కన్నులను నింపాలని కోరుతున్నాను. I want to possess their hands. నేను వారి యొక్క చేతులను నింపాలని కోరుతున్నాను. I want selfless people. నాకు నిస్వార్థమైన ప్రజలు కావాలి. I want the people those who can take my heart cry. నా హృదయ వేదనను తీసుకువెళ్ళే ప్రజలు నాకు కావాలి. Jesus never did any miracle to show his power. తన శక్తిని చూపించడానికి యేసు ఏ అద్భుతము చేయలేదు. Every miracle that he did is out of compassion. ఆయన చేసిన ప్రతి అద్భుతము కనికరముతో చేశాడు. You know, world is hopeless. చూడండి లోకము నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంది. People are bound. ప్రజలు భయంకరమైన స్థితిలో ఉన్నారు. People are sick. ప్రజలు రోగములతో ఉన్నారు. Everywhere sickness. ఎక్కడ చూసినా రోగము తాండమాడుతూ ఉంది. Who is the answer for this world? ఈ లోకమునకు జవాబుదారి ఎవరు? You and me are the answer for this world. ఈ లోకమునకు జవాబు నీవే నేనై ఉన్నాము. The church is the answer for the world. లోకమునకు సంఘమే సమాధానమై ఉన్నది. Why there is more? The devil is dominating this world. ఎందుకు ఈ లోకములో సాతానుడు అంతగా ఏలుబడి చేస్తూ ఉన్నాడు? Because we failed. ఎందుకంటే మనము It is ఓడిపోయాము. not because they are powerful. The demons are powerful. మనకంటే దురాత్మలు శక్తివంతమైనవి కాదు గాని We as a church, మనము సంఘముగా we failed to take the heart of God. దేవుని హృదయమును లోకములోనికి తీసుకువెళ్ళటంలో ఓడిపోయాం. We were so selfish. మనము చాలా స్వార్థపరులమయ్యాం. When you take the life of Samson, సంసోను జీవితాన్ని మనం చూస్తే every revenge that he took, చూడండి ప్రతి స్త్రీని అతను తీసుకున్నప్పుడు it is a personal revenge. అది ఒక ప్రతీకారం, వ్యక్తిగత ప్రతీకారం. God called him to be a deliverer. దేవుడు విడుదల నాయకుడిగా పిలిచాడు. But he delivered he killed the Philistines కానీ ఫిలిస్తీయుల్ని చంపాడు only for his personal revenge. తన వ్యక్తిగత ప్రతీకారం కొరకు చంపాడు. Oh, they took my wife. ఓ నా భార్యను వాడు తీసుకెళ్లారు. He went and destroyed the Philistines. వెళ్ళి ఫిలిస్తీయులను చంపేశాడు. Oh, they took my eyes. చూడండి నా కళ్ళు వీడి పెరికి వేశారు. Even the last death of Samson, సంసోను యొక్క చివరి అంతములో కూడా even when he was dying, అతడు చనిపోయే స్థితిలో he asked, Lord, I want to take vengeance because they took my eyes. ప్రభువా నా కళ్ళను పెరికి వేశారు కాబట్టి వీరి మీద ప్రతీకారము తీర్చుకోవాలని ప్రార్థించాడు. Everything are around himself. సమస్తము తన చుట్టే తిరుగుతూ ఉంది. Personal revenge. వ్యక్తిగత ప్రతీకారం. But God has not called you and me to do anything out of for our personal need. వ్యక్తిగత అవసరం
అవసరాల కొరకు ప్రతీకారము కొరకు దేవుడు నిన్ను నన్ను పిలవలేదండి. For what we are doing ministry? మనం ఎందుకు పరిచర్య చేస్తూ ఉన్నాం? Sister, I have to eat. No. ఓ సహోదరి, నేను తినాలి కదా. I have children and family. నాకు పిల్లలు ఉన్నారు కదా. I have to feed them. నేను వారిని పోషించాలి కదా. That's why I am going for house visit. అందుకే నేను హౌస్ విజిటింగ్ చేస్తున్నాను. That is not ministry. అది పరిచర్య కాదు. People despised me. ప్రజలు నన్ను తృణీకరించారు. I want to show who I am. నేను ఎవరో లోకానికి చూపిస్తాను. I want to flow in the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములలో ప్రవహిస్తాను. Then people honor me. అక్కడ ప్రజలు నన్ను గౌరవిస్తారు. My dear brothers and sisters, that is not ministry. నా ప్రియ సోదరి సోదరులారా, అది పరిచర్య కానే కాదు. That is not ministry. అది పరిచర్య కాదు. The Holy Spirit wanted selfless people. పరిశుద్ధాత్మనికి నిస్వార్థమైన ప్రజలు కావాలి. Esther said, ఎస్తేర్ అంటున్నది, even if I die, I die. నేను చనిపోయేదను. But I want to rescue, I want to deliver my people. నేను మాత్రం నా ప్రజలను రక్షించాలి. Paul said, పౌలు అంటున్నాడు, no more I live. ఇక జీవించున్నది నేను కాదు. Christ lives in me. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. Christ lives through me. క్రీస్తు నా యందు నివసిస్తున్నాడు. I don't want to show myself. నా తలాంతుల్ని నన్ను నేను చూపించుకోను. I want to show the compassion of God. దేవుని కనికరమును చూపిస్తాను. When Jesus saw a sick people, యేసయ్య రోగులు చూసినప్పుడు immediately he didn't think, if I do this miracle, ఓ ఈ అద్భుతం నేను చేస్తే, oh tomorrow I can share it in the TV. ఇక రేపు నేను టీవీలో కనబడవచ్చు. Tomorrow the newspaper will print it. రేపు న్యూస్ పేపర్ లో వస్తాను. That is not the heart cry of God. అది దేవుని హృదయ వేదన కాదండి. Jesus was moved with compassion. వారిని చూసినప్పుడు యేసయ్య కనికరపడ్డాడు. And automatically the healing anointing flow through them. కనికరముతో వారిలో ఆ స్వస్థత అభిషేకం ప్రవేశించింది. Peter's shadow healed the sick. పేతురు నీడ రోగులను స్వస్థపరిచింది. Because he was overflowing with the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మతో పొంగి పొర్లుతూ ఉన్నాడు కాబట్టి. Because Holy Spirit was overshadowing him. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అతన్ని కంప్లీట్ గా ఆవరించి ఉన్నాడో, even his shadow carried the presence of the Holy Spirit. అతని నీడ కూడా పరిశుద్ధాత్మ సన్నిధిని మోసుకొని వెళ్ళింది. What do you want to do, my dear brothers and sisters? నా ప్రియ సోదరి సోదరులారా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? You want to build your own kingdom? నీ సొంత రాజ్యంను స్థాపించుకోవాలనుకుంటున్నావా? We have only one life on this earth. ఈ భూమి మీద మనకి ఒకే ఒక జీవితం ఉంది. That life is 100% for Jesus. ఈ ఒక్క జీవితం కేవలం యేసు కొరకు మాత్రమే. God trusted us. దేవుడు మనల్ని నమ్మాడు. How many people in Vijayawada? విజయవాడలో ఎంత మంది ప్రజలు ఉన్నారు? How many people in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్లో ఎంత మంది ప్రజలు ఉన్నారు? But God called you for his ministry. కానీ దేవుడు నిన్నే తన పరిచర్య కొరకు పిలిచాడు. Why he called you? ఎందుకు నిన్ను పిలిచాడు? Because he trusted you. ఆయన నిన్ను నమ్మాడు కనుక. He thought, if I call him, he will fulfill my desire. నేను ఇతన్ని ఈమెను పిలిస్తే నా ఆశను నెరవేరుస్తాడని పిలిచాడు. Why you got distracted? ఎందుకు నీవు దారి తప్పి వెళుతూ ఉన్నావు? Come back into your primary calling. దయచేసి నీ ప్రథమమైన పిలుపులోనికి రా. When you have that communion with the Holy Spirit, అప్పుడు పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉంటావు. when you see the people, ప్రజలను చూచినప్పుడు you will not think how much offering I will get. ఎంత కానుక నాకు వస్తుంది అని ఆలోచించు. You will think, how can I transform their life? ఏ విధముగా వారి జీవితాన్ని నేను మార్చగలను అని. The greatest thing that touches me always, ఎప్పుడు కూడా నా జీవితంలో తాకే విషయం ఏంటంటే, heart of Ezekiel and Benitani. ఎజికియా గారి జీవితం మరియు బెనిటాని గారి జీవితం. When Ezekiel see a people, ఎజికియా ప్రజలను చూచినప్పుడు, he will never think anything selfish. ఆయన ఏది కూడా స్వార్థానికి చూడడు. He will pour out himself to touch and transform that life. ఆయన తన యొక్క జీవితమును ధారపోస్తాడు. ఎందుకంటే ప్రజల మార్పు కొరకు. He will see, oh, these people have this much potential. ఈ వ్యక్తులకి సామర్థ్యం ఉంది. This should be used for the kingdom of God. వీరు దేవుని రాజ్యము కొరకు వాడబడతారు. That is the eye of God. అది దేవుని కన్నై ఉన్నది. How he got that? అది మాకు ఎలా లభించిందంటే, he is a love hunger person. ఆయన ప్రేమ కొరకు తప్పించే వ్యక్తి. Ezekiel has written so many love songs for Jesus. మరియు ఎజికియా దేవుని యేసయ్య కొరకు ఆయనకున్న ప్రేమ గల హృదయం చాలా గొప్పది. From the age of 14, 14వ సంవత్సరం నుండి he was having a deep fellowship with the Holy Spirit. పరిశుద్ధాత్మతో ఒక లోతైన సహవాసం కలిగి ఉన్నాడు. That's why he carry God. అందుకే దేవుని మోసుకొని వెళుతూ ఉన్నాడు. That's why when he speaks, people
totally changed. అందుకైనా వస్తేనే అక్కడ వాతావరణం ప్రజలు మారిపోతూ ఉంటారు. The one thing I desire, నేను కలిగి ఉన్న ఒక ఆశ, I always is, Lord, I want to take that heart of Hezekiah. ప్రభువా అదిగో ఆ హెజెకియా హృదయం లాంటి హృదయమును నాకు ఇవ్వు. I want that, Lord. I always pray that. ప్రభువా ఇదిగో అలాంటి హృదయం నాకు ఇవ్వమని దేవుని అడుగుతూ ఉంటాను. Ask for that heart. అలాంటి హృదయం కొరకు అడగండి. It is not asking also. ఇది కేవలం అడిగేది కాదండి. It is just seeing. It is just accepting that me and my Holy Spirit became one. When I start to live with Him, the ministry is automatic. నేను పరిశుద్ధాత్ముడు ఏకమయ్యున్న ఆయనతో జీవించడం ప్రారంభించినప్పుడు ఆయన వలె నేను ప్రజలను చూడగలుగుతాను. The Holy Spirit want to take your eye. పరిశుద్ధాత్మ దేవుడు నీ చూపును ఆయన తీసుకొని he want to see through your eyes. నీ కన్నుల ద్వారా ఆయన లోకమును చూడాలని కోరుకుంటున్నాడు. He want to speak through your mouth. నీ నోటి ద్వారా ఆయన లోకముతో మాట్లాడాలని కోరుతున్నాడు. He want to touch through your hand. నీ చేతుల ద్వారా లోకమును తాకాలని కోరుతున్నాడు. The Catherine Kuhlman అనే దైవజనురాలు, great woman of God, గొప్ప దైవజనురాలు, she told one statement. ఆమె ఒక మంచి మాట చెప్పారు. The Holy Spirit is not looking for a golden vessel or a silver vessel. ఓ పరిశుద్ధాత్మ దేవుడు బంగారు పాత్ర వెండి పాత్ర కొరకు ఆయన చూడట్లేదు. He is looking for a yielded vessel. ఆయనను నింపుకొని లోపరుచుకునేటువంటి పాత్ర కొరకు ఎదురు చూస్తున్నాడు. Yielded vessel. తనను తాను లోపరుచుకునే పాత్ర. You don't worry about your life. మీ జీవితం గురించి మీరు చింతించవద్దు. You don't need to be a golden vessel or a silver vessel. నీవేదో బంగారు పాత్రగానో వెండి పాత్రగా ఉండనవసరం లేదు. But be a yielded vessel. ఆయనకు లోపరుచుకునే పాత్రగా ఉండు. Oh, today you decide. ఈ రోజే నిర్ణయించుకో. Communion means fellowship. ఆయనతో ఉండటం అంటే సహవాసము చేయటం. Communion means partnership. ఉండటం అని అంటే భాగస్వామ్యం కలిగి ఉండటం. You please go and read the whole Acts of Apostles. అపోస్తల కార్యములు చదవండి. You read and see how they lived with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారు ఎలా జీవించారో చూడండి. Don't see the miracles. ఎల్లి అద్భుతాలు చూడకండి. You check how they lived with God. అద్భుతాలు కాదు, వారు దేవునితో ఎలా జీవించారో చూడండి. For partnership. ఆ భాగస్వామ్యం. 1 Corinthians 3:6. 1 కొరింథీ 3:6. 3:6 or 3:9. 3:6 లేదా 9. You are called as a fellow workers with God. మీరు దేవునితో జత పని వారు ఉండడానికి పిలువబడ్డారు. You are a co-laborer with God. ఆయనతో మీరు జత పని వారు. That the disciples understood very well. ఆ విషయం శిష్యులకు బాగా అర్థమైంది. They never did anything on their own. వారు స్వంతంగా ఏది చేయలేదు. Everything they discussed with the Holy Spirit. సమస్తము పరిశుద్ధాత్మతో వారు చర్చించేవారు. Every decision they discussed with the Holy Spirit. ప్రతి నిర్ణయం పరిశుద్ధాత్మతో చర్చించేవారు. Then only they decided, they told the people. వారు అప్పుడు ప్రజలకు చెప్పేవారు. When you start to do that, ఎప్పుడైతే మనము చేయటం అలా చేస్తామో, every small things in your ministry, నీ పరిచర్యలో ఉన్న చిన్న చిన్న విషయాల్లో కూడా, with whom you have to do the ministry, ఎవరికైతే నువ్వు పరిచర్య చేయడానికి ఉన్నావో, the team members of your ministry, నీ పరిచర్యలో ఉన్న టీం సభ్యులు, where to start the church, ఎక్కడ సంఘమును ప్రారంభించాలి, which house to visit now, అది ఇప్పుడు ఎలా దర్శించాలో బోధించండి. even which dress to wear, ఏ రకమైన డ్రెస్ వేసుకోవాలో కూడా బోధించండి. what to talk, ఏమి మాట్లాడాలో బోధించండి. every small things in your life. నీ జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయమును కూడా, if you start to ask the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని అడగటం ఇప్పుడు నువ్వు ప్రారంభిస్తే, he will guide you very beautifully. నిన్ను చాలా అద్భుతముగా నడిపిస్తాడు. The communion means, ఆయనతో ఉండటం అంటే, actually I don't have time, that's why I cannot explain everything now. నాకు సమయం లేదు but గనుక, I feel to tell so many things, but I don't have time. నాకు సమయం లేదు గనుక అన్ని చెప్పలేకపోతున్నాను, అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్తున్నాను. See, communion means intimacy. ఆయనతో ఉండటం అంటే అన్యోన్యంగా ఆయనతో జీవించడం. It is not very difficult to understand the Holy Spirit. పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవడం బహు కష్టం కాదండి. I already told you, he is living inside of you. నేను చెప్పాను, ఆయన మీలో ఉన్నాడు. The husband and wife, భార్యాభర్తలు, it is not difficult for you to understand your husband after 10 years. నీవు 10 సంవత్సరాల తర్వాత నా భర్త నాకు తెలియదండి, నా భార్య నాకు తెలియదని చెప్పలేవు. When you spend time with him. ఎందుకంటే సమయము గడుపుతూ ఉంటే. Some wives cannot understand their husband even after 30 years. కొంతమంది భార్యలు 30 సంవత్సరాలైనా భర్తను అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. That is a different story. ఆ కథలు వేరులేండి. ఆ కథలో when you spend time, సమయం గడిపే కొలది, when you are together, ఆ ఇద్దరు కలిసి ఉండటం వలన, even what the way your husband sees you, నీ
భర్త నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడు అనేది. You can understand what he expects. ఆయన అంటే ఎలా చూస్తున్నాడో నీకు అర్థమైపోతుంది. Yes or no? అవునా కాదు? How many of your wife says, how many of your husband says? చెప్పండి, ఎంతమంది భార్య ఎంతమంది భర్తలు అలా చెబుతారో చూసే విధానంలో అర్థమవుతుందని. When I see my wife's eye itself, I know what she thinks. ఆమె కళ్ళు చూడగానే నాకు అర్థమైందండి ఏం ఆలోచిస్తుందో. Some husbands when the wives looks at them, they will sit. కొంతమంది భార్య చూడగానే భర్త కూర్చుంటాడు, ఇక్కడ లేవనుకోండి. When they look at them, they will stand. మళ్ళీ అనగానే మళ్ళీ లేచి నిలబడతాడు. Amen. So how they know it? అంటే ఎలా అర్థమవుతుంది అది? Because they live together. అంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు కాబట్టి. The same way when you start to spend time with the Holy Spirit, అదే విధముగా పరిశుద్ధాత్మతో జీవించడం ప్రారంభిస్తే you will know when he is happy. ఆయనకి ఎప్పుడు సంతోషంగా ఉంటాడో నీకు అర్థమవుతుంది. You will know when he is sad. ఎప్పుడు దుఃఖిస్తాడో నీకు అర్థమవుతుంది. You will know when he is angry. ఎప్పుడు కోపడతాడో నీకు అర్థమవుతుంది. Because Holy Spirit is a person. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాబట్టి. He has emotions. ఆయనకి భావోద్రేకములు ఉన్నాయి. In Ephesians chapter 4, ఎఫెసీ పత్రిక 4లో from verse 23 you will read afterwards. 23 నుండి తర్వాత చదవండి. He has emotions. ఆయనకి భావోద్రేకములు ఉన్నాయి. When you allow the Holy Spirit to take control of your emotion, నీ భావోద్రేకములు పరిశుద్ధాత్ముడు తన స్వాధీనములోకి తీసుకున్నప్పుడు you will laugh when he laughs. ఆయన నిన్ను ఆనందములోనికి తీసుకువెళతాడు. When you cry, when he cries, you will cry. ఆయన ఏడిస్తే నువ్వు ఏడుస్తూ ఉంటావు. When he was moved with compassion, you will move with compassion. కనికరముతో నిండినప్పుడు నువ్వు కనికరముతో ఉంటావు. That is ministry. అది పరిచర్య అంటే. How many of you understand? ఎంతమందికి అర్థమైంది? You don't need to act like crying. ఏడుపు రాకుండానే ఏడ్చినట్టు నటించిన అవసరం లేదు. You don't need to change your voice to show the compassion. కనికరం ఉన్నట్లుగా ఆ గొంతును మార్చి పలకన అవసరం లేదు. It is automatic. ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అది ఆటోమేటిక్ వస్తుంది. When you have that intimacy with the Holy Spirit, పరిశుద్ధాత్మతో అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు your ministry is easy. పరిచర్య చాలా సులభం. How many of you say, sister, I am going to come into my primary calling? ఎంతమంది చెబుతారు ఈ రోజు, సిస్టర్ ఈ రోజు అప్రప్రదమైన పిలుపులోనికి నేను వస్తానండి. I am going to start love God. I am going to love my Jesus. నా యేసును ప్రేమించడానికి నేను వస్తానండి. ముందుకు I'm going to sing songs for him. నేను ఆయన కొరకు పాటలు పాడబోతున్నాను. I'm going to spend time with the Holy Spirit. పరిశుద్ధాత్మతో సమయం గడపబోతున్నాను. I'm going to ask everything from the Holy Spirit. నేను సమస్తమును పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాను. I'm going to treat him as a person. నేను ఆయన వ్యక్తిగానే చూస్తాను. I'm going to talk to him all the time. ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూనే ఉంటాను. How many of you are deciding it today? ఎంతమంది ఈ రోజు అలా ఆశపడుతున్నారు? Please stand up. Please stand up. నిర్ణయించుకునేవాడు, తీర్మానం చేసుకునేవాడు లేచి నిలబడండి. God has called you. దేవుడు నిన్ను పిలిచాడు. To know him. ఎందుకంటే ఆయన్ను ఎరగటానికి. Jesus said, యేసయ్య అన్నాడు, I will send you another helper. వేరొక ఆదరణకర్తను పంపుతాను. The world cannot know him. కానీ లోకం ఆయన్ను ఎరుగదు. The world cannot receive him. లోకము ఆయన పొందుకోలేదు. But you can know him. కానీ మీరు ఆయన ఎరుగుదురు. Please close your eyes and talk to the Holy Spirit. అందరూ కళ్ళు మూసుకోనండి, నోరు తెరవండి, పరిశుద్ధాత్మతో మాట్లాడండి. You don't know how much the Holy Spirit is desperate today. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎంత తప్పిస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. He is very desperately standing here. నీ కొరకు ఆయన తప్పిస్తూ నీ ప్రక్క నిలబడి ఉన్నాడు. He is very desperate to use you. నిన్ను వాడుకోవటానికి ఆయన ఎంతో వాంఛిస్తూ ఉన్నాడు. He is very desperate to use your emotions. నీ భావోద్రేకంలో వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He is very desperate to use your eyes. ఆయన నీ కళ్ళను వాడుకోవటానికి తీవ్రంగా ఉన్నాడు. Your hands, నీ చేతులను, your mouth, నీ నోటిని, your voice, నీ స్వరమును. You can know him. ఆయనను మీరు ఎరుగుదురు. The greatest sin of today's church, ఈ ప్రస్తుత సంఘములో ఉన్న పాపం, not knowing the Holy Spirit. పరిశుద్ధాత్మను ఎరుగకపోవటం. Please, if you are not from the Spirit-filled church, if you are against the Holy Spirit and his work, if you didn't believe, maybe if you are not speaking in tongues or if you are not accepting the tongues, ఒకవేళ పరిశుద్ధాత్మ పొందినటువంటి సంఘాలు, పరిశుద్ధాత్మను నమ్మని సంఘాల నుండి మీరు వస్తే ఆయన ఎరుగకుండా, భాషలు మాట్లాడకుండా, నింపబడే అనుభవం లేకుండా ఉంటే, or any time in your life you despise the work of the Holy Spirit, ఒకవేళ ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పరిచర్యని కార్యాలను నీవు త్రినీకరించి ఉంటే, please ask forgiveness to the Holy Spirit. ఈ రోజు పరిశుద్ధాత్మని అడగండి, అయ్యా నన్ను క్షమించండి. Please close your eyes. All of you, please close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. Please close your eyes and say, Holy Spirit, please forgive me. అందరూ కళ్ళు మూయండి, అడగండి, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించండి. Please forgive me, Holy Spirit. పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించండి. I didn't try to know you.
అయ్యా నిన్ను తెలుసుకోవటానికి నేను But ప్రయత్నించలేదు. Jesus said యేసయ్య అన్నాడు, that I can know you. నేను ఎరుగుదును. That I can know you. నేను నిన్ను ఎరుగుదును. Oh, the Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I want to know you. నిన్ను ఎరగాలని ఆశపడుతున్నానయ్యా. Every one of you open your mouth and say, whole Parishuddhatmuda. అందరూ నోరు తెరిచి చెప్పండి, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నిన్ను ఎరగాలయ్యా. నిన్ను ఎరగాలయ్యా. Every one of you open your mouth and say, పరిశుద్ధాత్ముడా, 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 నిన్ను ఎరిగి ఉండాలయ్యా. నిన్ను ఎరిగి ఉండాలయ్యా. Say it. చెప్పండి, అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నిన్ను తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నిన్ను అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నువ్వు నాకు కావాలి. నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నన్ను క్షమించు. Please forgive me. నన్ను క్షమించు. Please forgive me. చెప్పండి, నన్ను క్షమించు. For rejecting you. నిన్ను తిరస్కరించినందుకు. For not treating you as a person in my life. నిన్ను వ్యక్తిగా నా జీవితంలో చూడనందుకు. For taking ministry as a profession. పరిచర్యను నా సొంతగా తీసుకున్నందుకు. Taking the ministry for a selfish motive. పరిచర్యను స్వార్థపూరితముగా తీసుకున్నందుకు. Doing ministry for money. పరిచర్యను డబ్బు కొరకు చేసినందుకు. Doing ministry to show myself. పరిచర్యను నన్ను నేను చూపించుకోవడానికి చేసినందుకు. Doing ministry for my own selfish satisfaction. నా సొంత తృప్తి కొరకు పరిచర్య చేసినందుకు క్షమించండి. Please forgive me. అడగండి, పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, I surrender my life. నా జీవితానికి సమర్పిస్తున్నానయ్యా. Even if I die, నేను చనిపోయినా సరే, I die, నేను నీ కొరకు చనిపోతాను. but I will do your ministry. నీ పరిచర్య మాత్రం నేను చేస్తానయ్యా. By living with you. నీతో జీవించుట ద్వారా. By living with you. నీతో జీవించుట ద్వారా. Oh, right now the Holy Spirit is taking control of your life. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో స్వాధీనపరుచుకుంటూ He is ఉన్నాడు. taking control of your ministry. ఆయన నీ పరిచర్యను స్వాధీనం తీసుకుంటున్నాడు. Oh, today you are getting a revelation about the Holy Spirit. ఈ రోజు పరిశుద్ధాత్మ గురించిన ప్రత్యక్షత నీకు Oh, కలుగుతుంది. he is not a power. ఆయన శక్తి కాదు, but he is a person. ఆయన వ్యక్తి. He is a person. ఆయన వ్యక్తి. He is standing by your side. ఆయన నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. He is standing by your side. ఆయన నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. He is standing by your side. ఆయన నీ ప్రక్కన నిలబడి ఉన్నాడు. He is strengthening you. ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. Oh, he is filling your emotions. పరిశుద్ధాత్మ దేవుడు నీ భావోద్రేకములు He is తీసుకుంటున్నాడు. filling your emotions. నీ భావోద్రేకములను నింపుతూ ఉన్నాడు. Oh, your ministry. నీ పరిచర్య is going to be a ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిచర్య ఉండబోతుంది. It is not your ministry. ఇది నీ పరిచర్య కాదు. It is the ministry of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. Oh, the Holy Spirit. ఓ పరిశుద్ధాత్ముడా, I give my dear brothers and sisters into your hands. నా ప్రియ సోదరి సహోదరుని అసలు సమర్పిస్తున్నాను. Oh, take them into your supernatural world. నీ అసాధారణ ప్రపంచములోనికి తీసుకురండి. Oh, take them into the intimacy. వారిని అన్యోన్యతలోనికి తీసుకురండి. Let them enjoy your love. నీ ప్రేమను వారు ఆనందింపనివ్వండి. Let them enjoy your fellowship. నీ సహవాసమును ఆనందించనివ్వండి. Out of that, దాని తద్వారా let their ministry flow. వారి పరిచర్య ప్రవహిస్తుంది. Let them build their ministry. వారు తన పరిచర్యను కట్టుకుంటారు. Let the foundation of their ministry be the love of God. ఆ పరిచర్య పునాది దేవుని ప్రేమ అయి ఉంటుంది. Every other motivation, ప్రతి ఇతర దృక్పథాలన్నీ we rebuke it in Jesus' name. యేసు నామమున గద్దిస్తూ ఉన్నాను. Oh, let it leave from their life in Jesus' వారి name. జీవితంలో నుండి ఇప్పుడు యేసును వెళ్ళిపోమని Oh, ఆజ్ఞాపిస్తున్నాను. let them build their ministry on the foundation of love. ప్రేమ అనే పునాది మీద వారి పరిచర్యను కట్టండి అయ్యా. Labor out of love. ప్రేమతో వారు చేయటానికి, Labor out of love. ప్రేమతో కూడిన ప్రయాస కలిగి Oh, ఉండటానికి. Jesus is asking you one question. యేసయ్య ఒక ప్రశ్న నిన్ను అడుగుతూ The ఉన్నాడు. Holy Spirit is asking you one question. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Oh, my dear son. నా కుమారుడా, Oh, my dear daughter. ఓ నా కుమార్తె, Do you love me? మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? Do you love me? మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? Do you love me? మీరు
నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? Feed my sheep. నా గొర్రెలను కాయండి. Tend my sheep. నా గొర్రెలను మేపండి. Comfort my sheep. నా గొర్రెలను ఆదరించండి. Heal my sheep. నా గొర్రెలను తీసుకొనండి. Deliver my sheep. నా గొర్రెలను విడుదల చేయండి. Oh, thank you, Father. వందనాలు పరిశుద్ధాత్ముడా. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Continue to work in them. వారి జీవితాల్లో ఎడతెగక నీ కార్యము Let them జరిగించు. carry your heart. నీ హృదయమును వారు మోసుకొని వెళ్ళాలి. Let them carry your heart. నీ హృదయమును వారు మోసుకొని వెళ్ళాలి. Let a mighty apostles, గొప్ప అపోస్తలులు, like John the apostle, యోహానుల వంటి the అపోస్తలులు, lover, the beloved of Jesus, యేసును ప్రేమించిన శిష్యుడుగా such kind of ministers rise up from Andhra Pradesh. అలాంటి దైవజనులు ఆంధ్రప్రదేశ్లో లేచుదురుగాక. Let them rise up from Telangana. అలాంటి దైవజనులు తెలంగాణలో లేచుదురుగాక. People with heart of God. దేవుని హృదయమును నింపుకునేవారు. People carrying the burden of God. దేవుని హృదయమును మోసుకొని వెళ్ళేవారు. People carrying the love of God. దేవుని ప్రేమను మోసేవారు. I release every one of them. అలాంటి వ్యక్తులుగా విడుదల I చేస్తున్నాను. release every one of them ప్రతి ఒక్కరి మీద విడుదల చేస్తున్నాను. for that kind of ministry. అలాంటి పరిచర్య కొరకు. For that kind of ministry. అలాంటి పరిచర్య కొరకు. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Amen.